నమస్కారం. NM7 టీవీ న్యూస్కి స్వాగతం. వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సంబరాలు. రాజీవ్ చౌరస్తా మరియు అంబేద్కర్ చౌరస్తా నందు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. సుదీర్ఘ అనుభవం ఉన్న చిన్నారెడ్డికి పదవి రావడం హర్షదాయకం. తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులుగా నియమితులైన డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. వనపర్తి నియోజకవర్గం కాదు, తెలంగాణలో ఉన్న చిన్నన్న అభిమానులు, తెలంగాణలో ఉన్న చిన్నన్న ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషం రోజు ఈరోజు. ఎందుకంటే 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏనాడు కూడా అవినీతికి తావు లేకుండా కేవలం పార్టీ నా ప్రాణం, పార్టీ నా ధ్యేయం, పార్టీ నా కుటుంబం, నా జెండానే నాకని చెప్పి వారు చేసిన తిరిగిన పనులు అందరూ తెలుసు. వారు టికెట్ పోయినప్పుడు కూడా నేను ఒకటే అడిగాను, చాలా మంది సాక్ష్యం అన్న మీరు ఏమైనా వేరే చర్య తీసుకుంటారా, వేరే మాట్లాడితే ఒకటే మాట్లాడారు, నేను పార్టీ లైన్ దాటను, పార్టీకి మాత్రం కట్టుబడి ఉంటాను, రేవంత్ రెడ్డి గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీకి కట్టుబడి ఉంటాను, పార్టీని దాటను అని అదే నిర్ణయం ఉండి మమ్మల్ని ఇక్కడ వనపర్తి వేరే వారి టికెట్ వచ్చినా కూడా మీరు ప్రచారం చేయండి, కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అని చెప్పి వారు కూడా ప్రచారం చేసి వారి గెలుపు కూడా మేము ప్రయత్నం చేశాము. కాబట్టి వారు గెలిచారు. ఈరోజు వీరి కష్టాన్ని, వీరి త్యాగాన్ని చూసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు ఒక ముఖ్యమైనటువంటి ప్రణాళిక వైశ్వర్యం పని ఇవ్వడం అంటే అది సామాన్యమైన కాదు. ఒక దానికి చైర్మన్ రేవంత్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారు. ఈ ప్రణాళిక వైశ్వర్యం ఏదైతే ఉందో వనపర్తికి నిధులు రావాలన్నా, లేకుంటే నిజామాబాద్కి నిధులు రావాలన్నా చిన్నారెడ్డి గారు మాత్రమే చూసి వారు సంతం పెట్టినా కానీ రేవంత్ రెడ్డి గారు దాన్ని అప్రూవ్ చేస్తారు. వారి నీతికి నిజాయితీకి వారి కుటుంబంలో ఎంత ఖర్చు పెడితే అదే రకంగా తన ప్రభుత్వాన్ని చూసుకుంటాడు. కాబట్టి వాళ్ళ గొప్ప పదవి ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి, సోనియా గాంధీ గారికి, మంత్రి సభ్యులకు, రాహుల్ గాంధీ, ఖర్గే గాంధీకి ధన్యవాదాలు తెలుసు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇవాళ మనం అందరూ కూడా ధైర్యంగా ఉంటాం. ఈ రోజు ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగింది, రేపు న్యాయం జరిగింది. రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీ మన వనపర్తి అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరుతూ ఈ అవకాశం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. చిన్నారెడ్డి అన్న గారికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కీలక బాధ్యత ఉందో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరగాలన్నా, ప్రణాళికాబద్ధంగా జరగాలన్నా ఈ యొక్క ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ అన్నది బాధ్యత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తామని చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే నిజాయితీతోన అవినీతికి తావు లేకుండా తన 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ ఒక్క అవినీతి మచ్చలేని నాయకుడిని ఈ బాధ్యత ఇస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న ఒక మంచి సంకల్పంతోన ఈ బాధ్యత అప్పచెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి వనపర్తి ప్రజల తరఫున, వనపర్తి కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు వనపర్తి నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా 99% మంది ప్రజలు చిన్నన్నకు క్యాబినెట్ హోదాలో ఉన్న బాధ్యత వచ్చి ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలని చెప్పి చాలా విశ్వాసంతోన, ప్రజలంతా ఆనందంతో ఈ రోజు ఉన్నారు. నిజంగా ఆ యొక్క విషయం ప్రజల్లో ఉన్నటువంటి, మనసులో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా చిన్నన్నకు బాధ్యత రావాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి చాలా మంది ప్రజలు కోరుకోవడం జరిగింది. కాబట్టి ఆ విధంగా చిన్నన్నకు నిజంగా సమర్థవంతంగా ఈ రోజు నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. చిరకాల కోరిక రైల్వే లైన్, ఖచ్చితంగా చిన్నన్న నాయకత్వంలో వనపర్తికి రైల్వే లైన్ సాధించి తీరుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇటువంటివి అనేక దీర్ఘకాలికమైన సమస్యలు చిన్నన్న హయాంలో, ఎందుకంటే అనుభవం 4 సంవత్సరాలు 4 సార్లు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిండు.
ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఆయనకు అనుభవం ఉన్నది. అనుభవం ఉంటే ఏదైనా సాధించవచ్చు. అనుభవం ఉన్నటువంటి వ్యక్తికి ఇంత మంచి బాధ్యత రావడం ఉన్నపరిచి ప్రజలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైన మేము పూర్తి సంతోషంతో ఈరోజు బాణసంచ కాల్చి ఇది యొక్క ప్రజల యొక్క చిరకాల కోరిక మేము ముందుంచుదామని చెప్పి నేను ఈ సందర్భంగా మనవేస్తూ